ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టేశానని చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది అబద్ధం అన్నటువంటిది ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. అదే వ్యధ పాత కథ అన్నటువంటి దాంట్లో అయితే ఇందులో జగన్ని కాస్త దోషిగా చూపెడుతూ చంద్రబాబు గారికి తప్పట్లేదన్న కోణంలో కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నటువంటి అయితే చెప్పుకొస్తుంది. ఇదో విషవలయం, ఆర్థికంగా విలయం, పాత అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, రాయితీలు, పథకాలు వెరసి కొండలా అవసరాలు, కానీ ఆదాయం కొంచెమే. ఆధారం ఎప్పటికప్పుడు తెచ్చే అప్పులే. జగన్ హయాంలో జరిగిన పాత కథ ఒక్కసారిగా మారిపోయేది కాదు. కూటమి సర్కారు వచ్చాకైనా పరిస్థితి కొంచెం కొంచెం మెరుగుపడుతుందేమో అనుకుంటే అది జరగడం లేదు. పైగా జగన్ చేసిన అప్పులు తప్పుల బాటలో నడుస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పులు 1,00,000 కోట్లు దాటినాయి. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పులు చేసేసారు అన్నది ఇక్కడ రాసుకొచ్చారనమాట. ఏడాదిన్నరలో రాష్ట్రాన్ని గాడిని పెట్టామని, ఆర్థిక పరిస్థితిని ఎంతో పరిచామని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం